హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో ఒక 2 మంచి స్నాక్స్ రెసిపీస్ అయితే చూద్దామండి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా, పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉంటున్నారు, ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. అలాంటప్పుడు ఇలా 2 హెల్తీ రెసిపీస్ చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే హెల్తీగా కూడా ఉంటుంది. ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు పాలు వేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి పచ్చిపాలండి. కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు, పచ్చిపాలైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పచ్చిపాలు తీసుకున్నాను. ఇందులోనే ఒక పావు కప్పు వరకు షుగర్ తీసుకోండి. షుగర్ కానీ లేకపోతే కొంచెం బెల్లం కానీ తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పటికి బెల్లం క్యూబ్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. ఒక పావు కప్పు మీ స్వీట్కి తగ్గట్టుగా తీసుకోండి. ఇందులోనే ఒక ఎగ్, 1 కప్పు పాలకి 1 ఎగ్ సరిపోతుందండి. 1 ఎగ్ ఎల్లో వైట్ 2 కూడా వేసేసుకొని ఒక బీటర్తో కానీ లేదంటే ఈ విధంగా విస్కర్తో కానీ మంచిగా కలిసేలాగా కలిపేసుకోండి. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఇంటి దగ్గర ఉండి ఏదో ఒకటి స్నాక్స్ అయితే అడుగుతూనే ఉంటారు. వాళ్ళకు అన్నం కంటే కూడా ఇలా స్నాక్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటుంటారు కదా. అలాగని ప్రతిసారి బయట నుంచి తెచ్చినవి కాకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా ఇలా చేసి పెట్టేసేయండి. ఈ విధంగా కొంచెం కలిపేసుకున్న తర్వాత 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి. మీరు మైదా పిండి అయినా తీసుకోవచ్చు, గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులోనే 1 చిటికెడు వంట సోడా, 1 చిటికెడు సాల్ట్ వేసుకోండి. కొంచెం ఈ వంట సోడా వేసుకోవడం వల్ల ఇది మరింత ఫ్లఫీగా వస్తుంది. సాల్ట్ అయితే జస్ట్ టేస్ట్ కోసం అండి. 1 చిటికెడు అంటే చిటికెడే వేసుకొని ఈ మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. మనం తీసుకున్న పాలు, గుడ్డు అలాగే గోధుమ పిండి మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఉండలు ఉన్నట్లయితే మనం చేసే రెసిపీ అనేది మంచిగా రాదనమాట. ఇక్కడ ఉండలేమీ లేకుండా ఈ విధంగా కలిపేసుకోండి. ఇందులోనే టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా షుగర్లో మిక్సీ వేసిన యాలకుల పొడి వేసుకున్నానండి. ఇదైతే పూర్తిగా ఆప్షనల్. మీకు యాలకుల పొడి ఇష్టం లేనట్లయితే అవాయిడ్ చేయొచ్చు. ఈ ప్లేస్లో మీరు వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. ఈ వేసిన యాలకుల పొడి కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా థిక్నెస్ ఉంటే సరిపోతుంది. మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా ఈ విధంగా ఉంటే మనం చేసే రెసిపీ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఈ బౌల్ పక్కన పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి. కొంచెం లోతుగా ఉన్న బాండీలో అయితే కొద్దిగా ఆయిల్తోనే ఈ వంట అనేది చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ అంతా హీట్ అయిందండి. ఇప్పుడైతే తిరిగి మరొకసారి కలిపేసుకోండి. ఈ గోధుమ పిండి మిశ్రమం మొత్తం మరొకసారి కలిపేసుకొని ఇలా ఒక గుంతగా ఉన్న గరిటె తీసుకొని ఆ వేడి ఆయిల్ ఒక 2 స్పూన్ల వరకు ఆ గరిటెలోకి తీసుకొని కొద్దిగా ఆ గరిటెకి ఆఫ్గా వచ్చేటట్టుగా పిండి వేసుకోవాలి. పిండి వేసుకొని ఈ ఆయిల్లోనే ముంచేసేయాలి. ఈ విధంగా ఆ గరిటె పైన ఉన్న పిండి మీద కొంచెం స్పూన్ తోటి ఆయిల్ ఇలా వేసుకుంటూ ఉన్నామంటే అది బాగా పొంగుతుంది అనమాట. అది పూర్తిగా గరిటె నుండి విడిపోయేంత వరకు మనం అలాగే ఆయిల్లో ఉంచినట్లయితే అది ఈజీగా వదిలేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా అనమాట. ఈ విధంగా కొంచెం ఆయిల్లో వదిలేంత వరకు ఉంచేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ తీసుకొని సేమ్ ప్రాసెస్లోనే ఒక 1/2 వంతు వరకు పిండి వేసేసుకొని పైన మళ్ళీ ఈ విధంగా వేడి ఆయిల్ వేసుకుంటూ ఉన్నామంటే బాగా పొంగుతుంది. అలా పైన ఆయిల్ వేసుకోకూడదు అనుకుంటే మీరు ఇంకొంచెం బాండీలో ఎక్కువ ఆయిల్ వేసుకున్నారంటే అలా మునిగిపోతుంది. అలా కూడా చేసుకోవచ్చు. మరి ఎక్కువ ఆయిల్ ఎందుకని నేను ఈ విధంగా చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, చూసారు కదా, ఈ విధంగా కొద్దిగా వేడైన తర్వాత అదనేది మనకు గరిటెలో నుంచి విడిపోతుంది. అన్నీ కూడా ఈ విధంగానే చేసుకోవాలి. ఇవి మళ్ళీ ఒక సైడ్ బాగా కాలిన తర్వాత రెండో వైపు కాల్చుకోవాలి. కానీ ఈ ప్రాసెస్ జరుగుతున్నంతసేపు అంటే మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పిండితోటి ఇలా కేక్స్ చేస్తున్నంతసేపు స్టవ్ అనేది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒకసారి వేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకొని తీసేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టద్దండి. హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది, తినడానికి అంత బాగోవు. ఇదే ప్రాసెస్లో ఇదే కొలతలతో మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. ఇందులో మనం ఎగ్ వేసాం కాబట్టి మనకు బేకింగ్ పౌడర్ అలాంటిది ఏది వేయాల్సిన అవసరం లేదండి. మీరు ఎగ్ వద్దనుకున్న వాళ్ళైతే బేకింగ్ పౌడర్ వేసేసుకోవచ్చు. ఎగ్ తినని వాళ్ళు ఉంటారుగా వెజిటేరియన్స్, అలాంటి వాళ్ళు మాత్రం బేకింగ్ పౌడర్ వేసుకొని ఈ రెసిపీ చేసుకోవచ్చు. సేమ్ ఇలాగే వస్తుంది. టేస్ట్లో మాత్రం ఎలాంటి డిఫరెన్స్ అనేది ఉండదన్నమాట. చూసారు కదా, అన్నీ కూడా ఈ విధంగానే చేసుకోండి. గరిటెలో ఉన్న పిండి ఊడి బయటికి ఆయిల్లో పడిపోయేంత వరకు మనం వెయిట్ చేసి ఆయిల్లో అలాగే ఉంచాలండి. అలా కాకుండా మనం బలవంతంగా దాన్ని అంటే వెంటనే తిరిగేసేయాలి అని అనుకుంటే మాత్రం ఆ పిండి లోపల ఉన్న పిండి బయటకు వచ్చేసింది, షేప్ అనేది మారిపోతుంది. చూసారు కదా, ఇది మీకు చూపించడం కోసమే నేను కొంచెం ఎక్కువగా షేక్ చేశానండి. ఇదిగోండి, ఇలా అయిపోతుంది అనమాట. ఆ పిండి కొంచెం బయటకు వచ్చేసి ఆ రౌండ్ షేప్ అనేది రాదు. మనం డైరెక్ట్గా కూడా ఆయిల్లో వేసేసుకోవచ్చు, కాకపోతే షేప్లెస్గా ఎలా పడితే అలా వస్తాయి. ఇలా ఒక గరిటెలో వేసుకుంటే మాత్రం అన్నీ ఒకే సైజులో ఒకే షేప్లో వస్తాయి. పిల్లలు చూడడానికి కూడా చాలా ఇష్టంగా ఉంటుంది, ఇంట్రెస్ట్గా తింటారు కూడాను.
ఇప్పుడైతే మనం ఆయిల్లో గరిటెతో కేక్స్ లాగా ఎలా చేసుకోవాలో చూసాం కదండి. ఇప్పుడు ఇదే పిండితోటి వేరొక స్నాక్స్ రెసిపీ చూపిస్తాను. ఇది కొంచెం థిక్గా ఉంది కదా, ఇందులోనే ఒక 2-3 స్పూన్లు కొద్దిగా అంటే కొద్దిగానే అండి 2-3 స్పూన్ల వరకు పాలు యాడ్ చేసి మళ్ళీ ఆ పాలు కూడా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. మనం ఎలాంటి వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ రెసిపీ కోసం కొంచెం పలుచగా కావాలి కాబట్టి ఒక 2-3 స్పూన్లు మాత్రమే, అంటే మన దగ్గర ఉన్న క్వాంటిటీకి తగ్గట్టుగా పాలు అనేది యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని, నాన్ స్టిక్ ప్యాన్ అయితే అతుక్కోకుండా ఉంటుంది. ఒక చుక్క అంటే ఒక చుక్క ఆయిల్ వేసేసి ఒక టిష్యూ తోటి మొత్తం కూడా తుడిచేయాలి. ఆ తర్వాత ఒక చిన్న గిన్నెతోటి పిండి వేసుకోవాలి. అంటే ఒక గరిటెడు మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో, నేనైతే ఒక గరిటె పిండి వేశాను. ఇంకా ఎలాగా ఆ పిండిని అయితే కదపాల్సిన అవసరం లేదండి, మనం దోశలాగా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అది ఎంతవరకు అయితే స్ప్రెడ్ అవుతుందో అంతవరకు వదిలేయడమే. పైన ఒక లిడ్ క్లోజ్ చేసేసి 20-30 సెకండ్స్ వరకు ఉంచితే సరిపోతుంది. ఎక్కువసేపు ఉడికించామంటే మాడిపోతుంది. ఇందులో మనకు స్వీట్ ఉంటుంది కాబట్టి తొందరగా మాడిపోతుంది. ఒక 20-30 సెకండ్స్ ఉంచిన తర్వాత ఒక్కసారి టర్న్ చేసి మళ్ళీ ఒక 5-10 సెకండ్స్ వరకు మళ్ళీ కొంచెం కాల్చుకోవాలి. అంతేనండి, ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయాయి. ఒకే బ్యాటర్ తోటి 2 రెసిపీస్ చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవైతే ఎంత బాగా పొంగుతాయంటే లోపల వరకు బాగా ఉడుకుతాయండి. చూసారు కదా ఎంత ఫ్లఫీగా ఉన్నాయో, పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కేక్స్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసాం కదా, అలా వద్దు అనుకున్న వాళ్ళు ఇలా సింపుల్గా ప్యాన్ కేక్స్ చేసి పెట్టేసేయండి. ఇదైతే ఇంకా సింపుల్గా అయిపోతుంది, ఇంకా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేస్తే నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ రెసిపీస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, నేను చూపించడానికి ట్రై చేస్తాను. చూసారు కదా, ఇవి లోపల కూడా ఎంత స్పాంజీగా ఎంత బాగా పొంగాయో, అలాగే అంత బాగా ఉడుకుతాయి కూడా. చాలా టేస్టీగా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.